మనకి ఇదివరకటి రోజుల్లో ఈ నక్సలైట్‌లకి సంబంధించి కాకతీయ యూనివర్సిటీనో, ఉస్మానియా యూనివర్సిటీనో, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీనో ఇట్లాంటి విశ్వవిద్యాలయాల్లో కొంతమంది ఈ నక్సల్ సానుభూతి పరులుంటారు. అది పీడీఎస్‌యూ లేకపోతే ఇతర రకాలైనటువంటి పర్టిక్యులర్‌గా నేరుగా నక్సలైట్‌ల భావజాలం కలిగినటువంటోళ్ళు అక్కడ ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి చదువుతూనే ఉంటారు. ఒక పీహెచ్‌డీ అయిపోతే ఇంకో పీహెచ్‌డీ ఆ తర్వాత అట్లా దాదాపు అదే అంటుండేవాళ్ళు. దాన్నేమంటారు విద్యార్థి వృద్ధులు అని కూడా విమర్శిస్తుండేవాళ్ళు. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఎందుకంటే అక్కడ ఫుడ్ తక్కువ ఫ్రీగా వస్తది. లేకపోతే తక్కువ రేటుకొస్తుంది. దాంతో పాటుగా ఈ తీవ్రవాద కార్యకలాపాలు, నక్సలైట్ల కార్యకలాపాలకు ఆళ్ళు సహకరిస్తుంటారు. లేదా వాళ్ళ కోసమే వీళ్ళు ఈ పనులు చేస్తుంటారని. ఇప్పుడు అట్లాగా టెర్రరిస్టుల హబ్స్ కూడా తయారైనాయట. ఇప్పుడు తాజాగా ఏదైతే ఢిల్లీ బాంబు పేలుళ్ల వ్యవహారంలో బయటపడినటువంటి కొత్త విషయం ఏంటంటే, ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ అంటే టెర్రర్ అక్కడ ఈ యాక్టివిటీ మొత్తానికి కారణమైనటువంటి ఎర్రకోట పేలుడు ఘటనకి సంబంధించినటువంటి దాంట్లో కొత్త కోణాలు వెలుగు చూస్తూనే 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేశారట. ఈ కేసులో నిందితులు డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ డైరీలో భారీ ఉగ్ర ప్లాన్ని గుర్తించారు. ఈ ఢిల్లీ పేలుళ్ల ఘటన మీద దర్యాప్తు చేపట్టినటువంటి అధికారులు హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న అల్ ఫలా యూనివర్సిటీని జల్లెడబడితే అక్కడి మెడికల్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్లో ఉండే 17వ నెంబర్ భవనం వీళ్ళ ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్టు గుర్తించారు. ఇందులో ముజమ్మిల్కి చెందిన 13వ నెంబర్ గదిలోనే ఉగ్ర కుట్రకు పథకరచన చేసినట్టు తేలింది. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని రసాయనాలను తీసుకురావాలని ఉమర్, ముజమ్మిల్ ప్లాన్ చేశారట. ఈ గదిలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్ డ్రైవ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ముజమ్మిల్ గదిలో పాటు ఉమర్కి చెందినటువంటి 4వ నెంబర్ గది నుంచి 3 డైరీలని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక విషయాలు ఉన్నట్టు దర్యాప్తు వర్గాలు చెప్తున్నాయి. ఆ డైరీలో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళంతా జమ్మూ కాశ్మీర్ ఫరీదాబాద్కి చెందిన వాళ్ళట. దీంతో పాటు నవంబర్ 8 నుంచి 12 వరకు తేదీలను ప్రస్తావించారట. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు దాడులకు పక్కా ప్రణాళిక రచించినట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 4 కీలక ప్రాంతాలు ఒకేసారి దాడులు జరపాలని నిందితులు ప్లాన్ చేశారు. ఇందుకోసం I-20 ఎకో స్పోర్ట్స్తో పాటు మరో 2 పాత కార్లను కూడా సిద్ధం చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. ఇందులో I-20 కారులోనే ఎర్రకోట వద్ద పేలుడు జరిగితే ఎకో స్పోర్ట్స్ కార్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా 2 కార్ల కోసం అన్వేషణ సాగుతోంది. ఈ ప్లాన్ అమలు చేసేందుకు 8 మందిని సిద్ధం చేసినట్టు ఆ డైరీలో సమాచారంతో అధికారులు గుర్తించారు. ఒక్కో ప్రాంతానికి 2 చొప్పున వెళ్లి పేలుళ్లు జరపాలని వీళ్ళు పన్నాగం పన్నారట. ఈ 8 మందిలో ఉమర్, ముజమ్మిల్తో పాటు డాక్టర్ అదిల్, డాక్టర్ షాహీన్ కూడా ఉన్నారు. ఈ ఉగ్రకుట్ర అమలు చేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్కి అప్పగించినట్టు సమాచారం. ఇందుకోసం నిందితులు దాదాపు 20 లక్షల వరకు నిధులు సేకరించి ఆ మొత్తాన్ని ఉమర్కి ఇచ్చినట్టు దర్యాప్తు వర్గాలు చెప్తున్నాయి. ఆ డబ్బును వినియోగించి 20 క్వింటాలకు పైగా SPK ఫెర్టిలైజర్స్ని గురుగ్రామ్, నూహ్ తదితర ప్రాంతాల నుంచి కొన్నారట. ఈ పదార్థాలను వినియోగించి వాళ్ళు IED బాంబులు తయారు చేయాలని ప్లాన్ చేశారట. అయితే వీళ్ళ కుట్రను పోలీసులు భగ్నం చేయడంతో దర్యాప్తు వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్, హర్యానా సహా పలు రాష్ట్రాలు జరిగిన సోదాలో ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ పోలీసులు ఛేదించినటువంటి నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారం బయటపడింది.